ఇవాళ తూర్పుగోదావరి జిల్లా దేవరాపల్లి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించనున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. పొగాకు రైతులతో సమావేశం కానున్నారు. ఎర్ర సముద్రంలో భారత జెండాతో వెళుతూ ఉన్న నౌకపై క్షిపణి దాడి జరిగింది. యెమెన్ జలాల సమీపంలో జరిగిన ఈ అటాక్ వల్ల ఎంఎస్వి ఫైజ్ నూరే ఒలియా అనే షిప్ మునిగిపోయింది. నౌకలో 13 మంది భారతీయ సిబ్బంది, ఓ విదేశీయుడిని యెమెన్ తీర రక్షణ దళం కాపాడింది. అకారణంగా చేసిన ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని భారత్ ప్రకటించింది. వెహికల్ ఇన్సూరెన్స్ విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేకుండా తిరిగే వాహనాలు, పెట్రోల్ బంకుల్లో ఫ్యూయల్ ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు. డిఎస్సీ నిర్వహించడంపై ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. యువతకు ఉద్యోగాలు రాకుండా డిఎస్సీలో లోకేష్ చేసిన అక్రమాలపై బాధ్యత వహించి మంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు అంబటి మురళీకృష్ణ. అక్రమాలపై సిబిఐ విచారణ చేయాలని తెలిపారు. డిఎస్సీ అక్రమాలపై రేపటి నుంచి 4 రోజుల నిరాహార దీక్షలు నిర్వహించనున్నట్లుగా మాజీ మంత్రి విడుదల రజని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు తరలి రావాలని పిలుపునిచ్చారు. డిఎస్సీ అక్రమాలపై మంత్రి లోకేష్ రాజీనామా చేసే వరకు ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళతామన్నారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. రాష్ట్రంలో కూటమి నేతల అహంకారాన్ని దించి న్యాయం సాధించే శక్తి ఒక్క యువతకే ఉందన్నారు. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే డిఎస్సీపై సిబిఐ విచారణ చేయించాలి అన్నారు నరసాపురం వైఎస్ఆర్సీపీ నేతలు. రేపటి నుంచి రిలే నిరాహార దీక్షలు, ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. రాజంపేటలో ఆగస్టు 6 నుంచి 4 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లుగా ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి తెలిపారు. ఫీజుల బకాయిలు ఉండటంతో విద్యార్థులు చదువుకోవటానికి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మధురవాడ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు టీడీపీ నేత పోతిన శివపై పీఎం పాలెం పిఎస్లో కేసు నమోదైంది. ప్రభుత్వ భూమిని ఆక్రమించి రహదారి నిర్మాణం చేశారని ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేశారు. బాపట్ల జిల్లా పర్చూరులో నల్లమడ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ధర్నాను చేపట్టారు. గుంటూరు ఛానల్ను పర్చూరు వరకు పొడిగించి భూసేకరణకు నిధులు విడుదల చేయాలన్నారు. హైదరాబాద్ లంగర్ హౌస్ లో సివిల్ సప్లై అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన 51 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ కేపీహెచ్బీ పిఎస్ పరిధిలో తల్లి, 3 ఏళ్ల కూతురు అదృశ్యమయ్యారు. భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేస్తున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రాజస్థాన్లో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరి జనాలు ఇబ్బందులు పడుతున్నారు. లోన్లు తీసుకుని ఈఎంఐలు కట్టేవారి కోసం ఇవాళ బిగ్ అప్డేట్ రానుంది. మానిటరీ పాలసీ కమిటీ సమావేశం అనంతరం ఆర్బీఐ గవర్నర్ ఇవాళ ఉదయం 10 గంటలకు రెపో రేటుపై కీలక ప్రకటన చేయనున్నారు. గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో సిల్వర్ సాధించిన నీరజ్ చోప్రా నెక్స్ట్ ఓపెన్ డైమండ్ లీగ్ లో పాల్గొనున్నారు. ఆగస్టు 21న స్విట్జర్లాండ్ లో జరిగే పోటీలో నీరజ్, రూపేష్, అర్షద్ నదీంలతో తలపడనున్నారు.